సైడ్ అన్న కొంచెం జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. ఇప్పుడు ఈ చేరికల కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న మాట్లాడాల్సింది కోరుతున్నాను. చాలా సంతోషం. आप सामने आ जाओ भाई साहब. సందర్భంలో బాబు సైడ్ 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 ఈ సందర్భంగా నాతో విచ్చేసిన మిత్రుడు విజయదమ్మ గారికి, నాతో విచ్చేసిన మంచిర్యాల జిల్లా అన్ని మండల నాయకులకు, జిల్లా నాయకులకు నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయినా ఇది ముహూర్తం కోసం మనం వేసుకున్న షాల్వే మీ అందరికీ షాల్వే రిపీట్ చేసి మీకు భోజనం పెట్టి కవితకు పంపిస్తుంది. కొంత కూడా టెన్షన్ మళ్ళీ అందరం పైకి పోదాం, అందరం పైకి వేసి మళ్ళీ మాట్లాడుకుందాం. పైకి దిగకండి, అక్కడ నిలబడుతుండండి, నిలబడి చూడండి. మళ్ళీ అందరం పైకి పోవాల్సిందే. ముహూర్తం కోసం అని చెప్పి కుటుంబ సభ్యులు ఉన్నాయి కాబట్టి ముహూర్తం ప్రకారం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు టెన్షన్ కావాల్సిన పని లేదు. మా కేసులో లేదా కవిత అనేది అందరితో ఏంటి చేసే తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ ఈనాడు మనం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒకసారి ధనిక రాష్ట్రం కావాలి. దాన్ని ధనిక రాష్ట్రం చేయాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కానీ, తెలంగాణ కానీ, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కానీ, మద్రాస్ స్టేట్లో మనం ఉన్నప్పుడు కూడా కానీ, ఏ ఒక్క మహిళా నాయకులను పార్టీ పెట్టి నేను మీకోసం ఉన్నాను, మీ సమస్యల మీద నేను పోగొడతాను, తెలంగాణ రాష్ట్రంలో పేదరికం పోవాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో పెట్టుకుని మనం ముందుకు వచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి. మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆనాడు ఇండియా ఏమన్నాడు మనతో, కూడు గుడ్డ బట్ట, ఉన్నది ఇల్లు, కట్టుబడికి బట్ట, తినడానికి అన్నం అని చెప్పి ఒక నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టి నేను ఎమ్మెల్యే కూడా చేసినప్పుడు నా వయసు 26 years. అప్పుడు ఆ టైంలో నేను పార్టీ పెట్టాను. అదే టైంలో మంచి వేదకు నాకు మంచి యూనియన్ లీడర్ ఆ టైంలో సింగరేణి ప్రాంతంలో ఆ విధంగా పనిచేసాం. మీ అందరికీ ఆశీస్సుతో ఈనాడు ఈ స్థాయిలో ఉన్నా. అక్క ఒకసారి పిలిచి నువ్వు పార్టీకి రమ్మంటే ఆ మాట మీద కట్టుబడేసి ఈనాడు పార్టీకి వస్తున్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించి మన ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్లో మన పార్టీని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన అంటే మీకు తెలుసు దళం, మన ప్రాంతం దళం అంటే అంత సేన కంటే ఇక్కడ అటుపోతే ఆంధ్రలో ఒక సేన ఉంది, మహారాష్ట్ర పోతే ఒక సేన ఉంది, మనం ఒక సేన పెట్టుకున్నాం ఇప్పుడు కదా. మన సేన బలంగా ఉండాలి. ఆ బలమే అక్క ఆశీస్సుతో మనం కూడా బలంగా తయారు కావాలి. అదేవిధంగా తెలంగాణ కోసం మనం పోట్లాడినప్పుడు ప్రియమిత్రుడు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు 3 స్లోగన్స్. తెలుగుదేశం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు, కూడుగుడ్డ నీడ. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ నీళ్లు, నియామకాలు, నిధులు 3 శ్లోకంతో ఆనాడు మనం తెలంగాణ సాధించున్నాం. ఈనాడు అక్క ఏం చెప్పింది, పంచభూతాలు, పంచభూతాలు 5 అంటే
వాళ్ళ ఆలోచన కంటే ఇక్కడ ఆలోచన పెద్దది. ఇంకా ఎన్టీఆర్ కంటే కేసీఆర్ కంటే పెద్దగా ఆలోచించింది. ఎందుకు? పేద సమాజం బాగుపడాలి, పేదవాళ్ళు ఇంకా పేదరికం ఉంది. 70 సంవత్సరాలు మన రాష్ట్రం పరిపాలిస్తున్నప్పుడు, దేశం పరిపాలిస్తున్నా కానీ ఉన్నటికి ఊళ్ళలో ఇల్లు కట్టుకుని తాగలేదు, ఉందామని ఇల్లు లేదు, తిందామని తిండి లేదు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు నేను అండగా ఉన్నా. ఉచిత విద్య ఇస్తాం, ఉచిత వైద్యం ఇస్తాం, సామాజిక న్యాయం చేస్తాం, యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పి ముందుకు వచ్చింది. అంటే పంచభూతాలు మనకు ఎంత అవసరం మీకు తెలుసు. గాలి, నీరు, పంచభూతాలు మనమే, ఆకాశం, భూమి అక్క దగ్గర ఉంది అవన్నీ. అంటే ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే అవన్నీ తగ్గేదా పంచభూతాలు దగ్గర ఉంటే మనంలో బాగుపడతాం. ఒక చెట్టు ఇది, ఈ చెట్టు మనం కాపాడుకోవాలి. అందుకనే అక్క పెట్టిన మేనిఫెస్టో నేను ఇష్టపడి అంత మంచి మేనిఫెస్టో పెట్టింది. యువకులకు ఈనాడు ఉద్యోగ అవకాశాలు లేవు, పేదవాడికి విద్య లేదు, వైద్యం లేదు, సామాజిక న్యాయం లేదు. ఎక్కడ పోయినా కానీ దోపిడీ వ్యవస్థ, భూములు దోసుకుంటున్నారు, నీళ్లు దోసుకుంటున్నారు, ఉష్క దోసుకుంటున్నారు, ఖనిజ సంపద దోసుకుంటున్నారు, అడవి దోసుకుంటున్నారు. దోపిడీ అనేది అడుగు అడుగున కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని ఆలోచించుకోవాలి. దాన్ని పారదర్శకం ఎవరు నిద్రపోవద్దు. నిద్రపోకుండా మనం కష్టపడి పనిచేసినప్పుడే ఇది సాధ్యమైతే. మనం చాలా పెద్ద బాధ్యత తీసుకుంటున్నాం. ఇలా నేను మీ అందరి పక్షాన్ని అక్కడ మాటిస్తున్నా, రేపు నుంచి మనం యుద్ధం చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయబోతున్నాం. ఆ పార్టీని, ఐఎన్టీయూసీని ఎక్కడ కూడా లేకుండా బాయిల మీద కూడా హెచ్ఎంఎస్నే మరపంచాలి. ఎవరైనా కానీ నాతో వచ్చిన ఏ యూనియన్స్ పనిచేసే వాళ్ళకన్నా హెచ్ఎంఎస్లో గెయిన్ అయిపోవాలి, హెచ్ఎంఎస్లో కష్టపడి పనిచేయాలి. ఇంకో యూనియన్ ఉన్నది లేదా? ఆ విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. మహిళ మీద పోదాం, గ్రామాలకు పోదాం, ఊళ్ళకు పోదాం, ప్రతి ఇంటికి పోదాం, సమస్య చెప్తాం, అక్క గురించి చెప్తాం. మన పార్టీని మనం గెలిపించుకొని మనకు అవకాశం ఇవ్వాలి. అక్కడ మీకు చాలా థ్యాంక్స్. మనం పిలిచి మాకు కన్ను కప్పి ఒక బాధ్యత అప్పచెప్తున్నందుకు మీ మాట మీద మేము పనిచేస్తామని చెప్పి జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. ఎస్పటి నాయకత్వం, ఎస్పటి నాయకత్వం, ఎస్పటి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న గౌరవనీయులు పెద్దలు బోడ జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వారి అభిమానులు, వారి ఫాలోవర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తెలంగాణ రక్షణ సేనను బలపరచడానికి మరి బోడ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం తెలియజేస్తాం. మరి అదేవిధంగా రియాజ్ అహ్మద్ గారు, హెచ్ఎంఎస్ అధ్యక్షులు, సెక్రటరీ గారు, అట్లానే మన టీఆర్ఎస్ పార్టీలో గౌరవ సీనియర్ నాయకులు, అట్లానే కోల సింగన్న గారు, రూప్ సింగన్న గారు, అన్నతో బోడ జనార్దన్తో చేరుతున్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ బోడ జనార్దన్ గారు ఒక వ్యక్తి కాదు, తను చాలా చిన్న వయసులో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ అత్యంత చిన్న వయసులో కార్మిక శాఖ మంత్రిగా, ఆ తర్వాత సింగరేణి ప్రాంతం అంతా కూడా బొగ్గుబాయిల సమస్యలతో, బొగ్గుగని కార్మికులతో కలిపి పనిచేసి, ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్గా చేసి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల వారికి ఉండేటటువంటి ఒక మంచి దృక్పథంతో ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజా జీవితంలో ఉండగలుగుతున్నారు, ప్రజల యొక్క గౌరవాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతూ తెలియజేస్తూ, మరి అటువంటి ఒక అనుభవశాలైనటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని కొత్త ఒరబడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్తో చేరడం అంటే టీఆర్ఎస్ ఈ రోజుతో నూతన బలం వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ, వారి హోదాకు తగ్గట్టుగా, వారి అనుభవానికి తగ్గట్టుగా
ఖచ్చితంగా వారికి వారితో పాటు చేరినటువంటి ప్రతినిధులందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు కార్మికుల కోసం అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? మేము మినిమం వేజ్ ప్రైసెస్ని ఫిక్స్ చేస్తున్నాము, ఇన్ని ఏళ్లలో ఎవరు ఫిక్స్ చేయలేదు, మేము చేసినామని చెప్పారు. కానీ శుద్ధ అబద్ధం చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఒక 6 ఏళ్ల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఆయన ఎంపీ మల్కాజ్గిరిగా ఉన్నప్పుడు, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తాడు. ఏమని? మినిమం సపోర్ట్ వేజెస్ 20,000 గ్యారంటీగా ఉండాలని. ఆయన ఏ కేటగిరీకి అయితే 20,000 ఉండాలని రాసిందో, ఇవాళ అదే కేటగిరీకి 18,000 ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. 16,000 ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక 6 ఏళ్ల కింద కోవిడ్లో 2020 సంవత్సరంలోనే 20,000 ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే కేటగిరీకి 6 ఏళ్ల తర్వాత 4,000 తగ్గించి 16,000 ఉండాలని చెప్తున్నారంటే మరి ఆయన ఎంత అబద్ధం ఆడుతున్నారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా సింగరేణి గురించి అన్నకు తెలుసు, రియాజ్ అన్నకు తెలుసు, ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు. దోపిడీ గురవుతున్నది సింగరేణి. కంప్లీట్గా కార్మికుల యొక్క చెమటను రక్తాన్ని పీల్చుకొని తినేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మామూలు దోపిడీ కాదు. ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ₹1 జరగాల్సినటువంటి పనిని 10 రూపాయలు వాల్యుయేషన్ చేసి బీభత్సమైనటువంటి దోపిడీకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతున్నారు. అదేవిధంగా ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాల మీద మనందరం తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుందని చెప్పి సాధించుకొని, తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను ఏ విధంగా అయితే సాధించుకున్నామో, ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం పొడగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వారికి ఐఎన్టీయూసీ ఇవాళ అధికారంలో ఉండొచ్చు కాక, ఆ చుక్కపాటితో తోకపాటితో కలిసి ఇద్దరు అధికారంలో ఉండొచ్చు కాక, కాకపోతే ప్రతి ఒక్క కార్మికుడి హక్కుని కాల రాజేసింది ఈ 2 సంఘాలని మనం చెప్పక తప్పదు. మరి ఇక్కడ రియాజ్ అన్న ఉన్నారు, అనేక సందర్భాల్లో ప్రతి అంశంలో కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళ సింగరేణి కార్మికుల కోసం కొత్తగా గనులు తెరవాలి, కొత్తగా బాయిలు తెరవాలి, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేస్తుంటే, ఇంకొక పక్క బట్టి విక్రమార్క గారి నేపథ్యంలో బీభత్సమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ని మనం ఖచ్చితంగా కఠినంగా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి ఏరియాలో రియాజ్ అన్నకు కూడా మంచి బలం వచ్చినట్టే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా ఆర్టీసీలో కూడా అన్న చైర్మన్గా పనిచేసింది. మరి ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటిది? ఆర్టీసీని సంపూర్ణంగా విలీనం చేస్తాం ప్రభుత్వంలో అని చెప్పారు. కానీ మొన్న రాజుగౌడ్ అనేటటువంటి డ్రైవర్ ఆత్మ బలిదానం చేసుకొని చనిపోయేంత వరకు కూడా కనీసం ఆ ఊసెత్తలేదు. 2.5 ఏళ్ళు టైంపాస్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు పేరుకే విలీనం అంటున్నారు, కానీ ఇంతవరకు ఏ క్యాడర్ ఇస్తారు, ఏ జీతం ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏం బెనిఫిట్ ఇస్తారు, పని వేళలు ఏంది, పద్ధతి ఏంది, ఇంతవరకు కూడా చెప్పలేదు. అంతేందుకు, నిన్నగాక మొన్న ఒక ఆర్టీసీ డ్రైవరు నిలదీసిండు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళను, మీరెందుకే సర్కారులు ఉన్న వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ముందు కళ్ళల కూడా పోయి మొత్తం ఒడ్లుకొని అని నిలదీస్తే వెంటనే ఆ డ్రైవర్ని తీసేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మనందరం కూడా లొల్లిపెట్టి గట్లెట్లా తీసేస్తారు, డ్రైవర్ని ప్రశ్నిస్తే తీసేస్తారా అంటే అప్పుడు మళ్ళీ ఉద్యోగాలకు తీసుకున్నారు. అంటే ఒక కర్కశ పాలన జరుగుతూ ఉన్నది. ప్రతి అంశంలో కూడా ప్రజల్ని తొక్కిపెట్టే పాలన జరుగుతుంది. కాబట్టి మీలాంటి అనుభవశాలులు, రాజకీయ సుదీర్ఘంగా అనుభవం ఉన్న వాళ్ళు వస్తే ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు, అనేక ఉద్యమాలు చేయొచ్చు, తద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. గత సంవత్సరాల కాలంలో జాగృతి జనం బాట పేరుతోని మేము పోయి అనేక సమస్యలు లేవనెత్తితే దాదాపు ఒక 20-25 అంశాల్లో ప్రభుత్వం దిగి వచ్చి మరి పరిష్కారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఒకటే నినాదం చేసుకున్నాం, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. అందరూ ప్రశ్నించి ఇచ్చిపెడతారు, కొందరు పోరాడి ఇచ్చిపెడతారు. కానీ కేవలం తెలంగాణ రక్షణ సేన మాత్రమే పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడతారు. అందుకే ఇవాళ జరుగుతున్నది ఏంటి? పాలమూరు రంగారెడ్డి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు చచ్చినట్టు రివ్యూ చేసి మేము మీ పనులు ప్రారంభిస్తాం, మీరు ఉద్యమం చేయకండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న నల్గొండలో దాదాపు 35 ఏళ్ళు పెండింగ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ మేము పోయి జనంబట్ట కార్యక్రమంలో చూసి ప్రశ్నిస్తే నిన్న పోయి మంత్రులు కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జ్ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇట్లా 1-2 కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా, సబ్బండ తెలంగాణ వర్గాల గతి మారేటట్టుగా మంచి సామాజిక ఆర్థిక కోణంలో అభివృద్ధి జరిగేటట్టుగా విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికను ఒకటి తయారు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన నుంచి
తొందరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మరి కొత్త రాజకీయ శక్తి వచ్చిందంటే మా ఆడబిడ్డలకు మంచి జరగాలి, మా యువకులకు మంచి జరగాలి, మా రైతన్నలకు మంచి జరగాలి, మా కార్మికులకు మంచి జరగాలి, ఓవరాల్గా తెలంగాణలో సమాజ స్థాపన జరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం, ఈ పార్టీ ఏర్పాటు జరిగింది. కాబట్టి మరి ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీగా మారుతుందని చెప్పి నమ్ముతూ మీ చేరికతోని మరింత బలం వచ్చిందన్న. తప్పకుండా మీ యొక్క అనుభవాన్ని, సేవను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. దండపల్లి మండలం శ్రీనివాస్, దండపల్లి పని నడిచింది. కమ్ కమ్ తొందరగా. అన్న కొంచెం ఇటు సైడ్ జరగండి, సైడ్ జరగండి, కొంచెం సైడ్ జరగండి అన్న. జర్ర వాళ్ళు వచ్చేటోళ్ళని రాని కొంచెం పక్క జరగ. అన్న మీరు పక్క జరగాలి, పక్క జరగాలి, ఇట్లా ఉండే సన్ని జరుగుతుంది.